ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇదే పెద్ద పులి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఊరు నావారంలో అయితే అక్కంతల కొండ మీద సంచరిస్తుందని చెప్పేసి అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ప్రజెంట్ అయితే దివాన్ లాలచెరువు నుంచి అయితే 4 రోజుల నుంచి అక్కడ ఉన్న ప్రజలందరినీ హళ్ళెత్తించి ప్రజెంట్ ఇప్పుడు నావారం అయితే సెటిల్ అయిందండి. అక్కంతల కొండ మీద ఉన్నట్టుగా కాలుగుర్తులు బట్టి అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ పులిని పట్టుకోవడానికి 400 మంది సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్నారు. అక్కడ కెమెరాలు అయితే ఫిక్స్ చేశారు, బోన్లు అవి పెట్టారు. డ్రోన్ సహాయంతో కొండ చుట్టూ కూడా తిప్పుతున్నారండి డ్రోన్‌లని. కాకపోతే ప్రజెంట్ అయితే ఎక్కడో అయితే ఇది కొంచెం దాక్కొనైతే ఉంది. నైట్ ఎక్కువ సంచరిస్తుంది చూసారా? ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు వెళ్ళే వాళ్ళని ఏం చాలా దూకిందో హళ్ళెత్తిపోతున్నారండి జనాలు చాలా వరకును. ప్రజెంట్ అయితే శాటిలైట్ సిటీ ఉన్న ప్రజలైతే వణికిపోతున్నారని చెప్పుకోవచ్చు. నైట్ ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే దేవాన్ చెరువు, లాల చెరువు నుంచి తిరుక్కుంటూ పిడింగొయ్య వచ్చిందండి. పిడింగొయ్య నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే నావారంలో అయితే ఉంది. ఇప్పుడు నావారం మీద నుంచి ఎటువైపు వెళ్తుందో మనం చెప్పలేమనమాట. చూద్దాం. నావారం మ్యాక్సిమం అయితే పట్టుకోవడానికి అయితే అధికారులు అయితే చుట్టూ అయితే ఉన్నారు. చుట్టూ ఆ ఊరిని అయితే చుట్టూ చేశారు. ప్రజెంట్ నావారంలో ప్రజలైతే ఎవరు బయటైతే తిరగడం అయితే లేదు ప్రజెంట్. ఇప్పుడు నేను తెలియజేసింది ఏంటంటే, చిన్నపిల్లలనే పెద్దలనే కాదు అసలు బయట తిరగద్దండి. ప్రజెంట్ ఈ పుల్లని పట్టుకునేంత వరకును. ఇంకా చిన్నపిల్లలైతే నైట్ అస్సలు వదలొద్దు. మీరు ఆవుల్ని కానీ, కోళ్ళని కానీ, మేకలను కూడా మీరు బయట ఉంచుకొని ఉంటేనే చాలా మంచిదని చెప్తున్నారు అధికారులు. దయచేసి ఈ వీడియోని చాలా వరకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నా ఆవరణలో ఉందని అంటున్నారు. పట్టుకుంటే ఓకే, లేదంటే అక్కడి నుంచి ఏ ఊరికి ట్రావెల్ చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో అన్నది మనకు తెలియదండి. రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ సంచరిస్తుంది కాబట్టి చెప్పలేం కదా. దివాన్ చెరువు నుంచి లాలచెరువు నుంచి పిడిగి నుంచి నావరం వచ్చింది. ఇప్పుడు నావరం ఎటు వెళ్తుందో కూడా తెలియదు కాబట్టి ఈ వీడియోని చాలా వరకు షేర్ చేయండి.